టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్లైన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం మర్చుకుంటూ ఒకరి మీదకి ఒకరు దూసుకెళ్తున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ డాన్సర్స్ పై ఫెడరేషన్ అధ్యక్షురాలిగా ఉన్న జానీ మాస్టర్ భార్య సుమలత ఏకపక్షంగా సమైక్యకు ఉప ఎన్నికలు ప్రకటించడంతో వివాదం రాజుకున్నట్లుగా తెలుస్తుంది. ఇందుకు నిరసనగా 10 మంది డాన్సర్స్ ఫెడరేషన్ కు రాజీనామా చేయడం, శేఖర్ వర్గం దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ జానీ మాస్టర్ బృందంతో గొడవపడడం చర్చనీయాంశమైంది. ఈ వీడియో వైరల్ కావడంతో వ్యవహారం మెగాస్టార్ చిరంజీవి వరకు వెళ్ళింది. బాబీ దర్శకత్వంలో కొత్త సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ చిరు చొరవ తీసుకుని ఈ గొడవను పరిష్కరించడం విశేషం. తన సినిమా సెట్ కు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ ఇద్దరిని పిలిపించుకుని మరీ చిరు ఈ గొడవను పరిష్కరించారు. ఇది షూటింగ్ మధ్యలో ఉండడం వల్ల చిరు లుక్ లీక్ అవుతుందని ఆయన ముఖం కనిపించనివ్వకుండా శేఖర్, జానీ ఆయనతో కలిసి కూర్చున్న ఫోటోను మీడియాకు రిలీజ్ చేశారు. దీంతో ఈ వ్యవహారం సుఖాంతమైనట్లయింది. చిరు మరోసారి ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అనే సంగతి ఈ సందర్భంగా రుజువైంది. చిరు దగ్గర పంచాయతీ తేలిన అనంతరం జానీ మాస్టర్ మీడియా ముందుకు వచ్చారు. శేఖర్ కు తనకు గొడవలేవీ లేవని, తామిద్దరం మంచి మిత్రులమని అతను స్పష్టం చేశారు. కుటుంబంలో కూడా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయని, ఒకరు గట్టిగా మాట్లాడితే ఇంకొకరు చిన్నగా మాట్లాడతారని, అంత మాత్రాన గొడవలు అన్నట్లు కాదని, ఇది కూడా అలాంటిదే అని జానీ మాస్టర్ స్పష్టం చేశారు.